విజయవాడలో ప్రెస్ క్లబ్ ఏఐటియుసి, టిఎన్టియుసి, వైఎస్ఆర్టియుసి మున్సిపల్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసెంబర్ 27 ఆ పైన మున్సిపల్ కార్మికుల సమ్మె చేపడతామని అన్నారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ చేయాలని, అంతవరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కరోనా విపత్తులో మరణించిన కార్మికుల కుటుంబాలకు 50 లక్షల రూపాయలు చెల్లించాలని, పర్మనెంట్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్ల ఎన్కాస్మెంట్ సత్వరం విడుదల చేయాలని, జీపీఎస్ ఖాతాలు తెరవాలని, టైమ్ స్కేల్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అవుట్సోర్సింగ్ సిబ్బందికి సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగించాలని, రిటైర్మెంట్ అయిన అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికుల సంక్షేమ పథకాలు తదితర డిమాండ్లపై సమ్మె నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ నాయకులు విజయ్, రమేష్, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి 27 నుండి జరిగే మున్సిపల్ సమ్మెను జయప్రదం చేయండి 27 నుండి జరిగే మున్సిపల్ సమ్మెను మున్సిపల్ కార్మికుల ఐక్యత ఇవ్వాలి. కనీస వేతనాలు 26,000 రూపాయలు. అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం. కార్మిక సంఘాల శంకర్రావు గారు కన్వీనర్ స్వతంత్ర సంఘాలకు సంబంధించి, అలాగే ఉదయ్ కుమార్ ట్రేడింగ్ సంబంధించి వైఎస్ఆర్కి సంబంధించి, అలాగే తెలుగునాడు ట్రేడ్ యూనియన్ సంబంధించి విజయ్, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర రంగనాయకులు గారు, అలాగే అశోక్, వైఎస్ఆర్టియుసి నుంచి రమణ గారు ఇవాళ ప్రెస్ మీట్గా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. డిసెంబర్ 27 నుంచి మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్యేతర ఇంజనీరింగ్ కార్మికులు కావచ్చు, లేకపోతే ఆఫీస్ సిబ్బంది కానీ, స్కూల్ స్వీపర్స్తో, అలాగే ల్యాబ్ డ్రైవర్లతో సహా మొత్తం అన్ని విభాగాల కార్మికులతో సమ్మెలోకి వెళ్ళదలిచాము. 4.5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను దగా చేసినటువంటి పరిస్థితి, కనీస వేతనాలలోనూ పిఆర్సీలను పక్కన పెట్టినటువంటి పరిస్థితి, కరువు భత్యాన్ని ఇవ్వకుండా దాటవేత వేస్తూ వచ్చింది. లాస్ట్ ఇయర్ 2022 అండి కర్నూలు నగర మున్సిపల్ కార్పొరేషన్ వైఎస్ఆర్టీసీ యూనియన్ ప్రెసిడెంట్. మా యూనియన్తో పాటు ఏఐటీసీ నాయకత్వం, అలాగే ఏఐటీసీ నాయకత్వం, ఇతర ఇండిపెండెంట్ కార్మిక సంఘాలందరూ కలిసి జేఏసీగా ఏర్పడి ఈరోజు మున్సిపల్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ యొక్క కార్మికుల సమస్యలపైన, హెల్త్ సెక్షన్ మరియు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికుల యొక్క సమస్యలపైన స్పందిస్తూ మా డిమాండ్స్ను ప్రభుత్వానికి ఈరోజు ఇస్తున్నాం. మా సమస్యలను న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలని, పరిష్కరించలేని పక్షంలో అయితే ప్రజలందరి యొక్క సహకారం తీసుకొని 26 తర్వాత ఏ క్షణాలైనా సరే మేము సమ్మెకు పోవడాల్సిన పరిస్థితులు వస్తాయి. అందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని తప్ప కార్మిక సంఘాలది కాదు, కార్మికులు కాదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇకపోతే ఆ ప్రభుత్వం కాబట్టి ఇప్పటికి కూడా చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి ఆశలు ఉన్నాయి, చేస్తారని కూడా మేము కోరుకుంటున్నాం. అలా కాని పక్షంలో అయితే సమ్మె తప్పదు. ఒకసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందరికీ ఇది ప్రజలెక్క. ఇక్కడ అన్ని యూనియన్లు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యూనియన్లకు మద్దతుగా మున్సిపల్ కార్మికులకు జరుగుతున్న అన్యాయానికి టీఎన్టీసీ కూడా కట్టుబడి ఉంటుందని చెప్పని రాష్ట్ర టీఎన్టీసీ తరఫు నుంచి మనవి చేసుకోవడం జరుగుతుంది. యూనియన్లన్నిటికీ మేము కట్టుబడే ఉంటాం. మా మద్దతు టీఎన్టీసీ నుంచి యూనియన్ కార్మికులు ఇప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర టీఎన్టీసీ ఉపాధ్యక్షుడు, నా పేరు పరశుర ప్రసాద్. ఈరోజు జరిగినటువంటి కార్మికుల పక్షాన 20 నుంచి సమ్మె, దాని మీద టీఎన్టీసీ కూడా మద్దతు తెలుపుతున్నది జరుగుతుంది.